ఇటీవలే కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యాచకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గుడి, బడి, వీధి ఇలా ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు. కొంతమంది అయితే భిక్షాటన ఓ మాఫియాగా మార్చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భిక్షాటన పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు భిక్షాటన నివారణ చట్టం 2025 అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమలుతో ఇకపై ఏపీలో ఎక్కడ భిక్షాటన చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. ఈ నెల 15న చట్టాన్ని గవర్నర్ ఆమోద ముద్ర వేయగా 27న ఏపీ గెజిట్లో చట్టం ప్రచురితమైంది. లా డిపార్ట్మెంట్ సెక్రటరీ గొట్టపు శ్రీ ప్రతిభాదేవి సంతకం జీవో నంబర్ MS నంబర్ 58 విడుదల చేశారు. ఈ చట్టాన్ని సంక్షేమ పోలీసు శాఖ సమన్వయంతో అమలు చేయనున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా, వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడం, నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో చట్టాన్ని తీసుకొచ్చారు.